ఓం శ్రీ మాత్రే నమః. మీకు శివాలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీకు ఏ ఫలితాలు కలుగుతాయో మీ అందరికీ చెప్తాను భవాని. చక్కగా స్వామి ప్రదక్షిణలు చేసుకొని మీకు ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఆ రకంగా చెయ్యండి. అమ్మవారి ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉంటుంది. సరేనా? జై భవానీలు. శివాలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే ఎంత ఫలితం అనే విషయాన్ని వివరిస్తూ, ఒకసారి చేసే నమస్కారం, ఒకసారి చేసే ప్రదక్షిణం, ఒక చేత్తో చేసే ప్రణామం మంచిది కాదని, అలా చేస్తే చేసుకునే పుణ్యం నశిస్తుందని తెలిపింది. అయితే అలాగే ప్రదక్షిణ సంఖ్య కనీసం 3 సార్లు నుండి 101 సార్లు చేయవచ్చునని చెప్పి, ఆయా ప్రదర్శన ఫలితాలను శివాలయ నుంచి మీకు వివరిస్తున్నాను. సరైన భవానీలు. సరే, మీ అందరికీ చెప్తున్నాను వినండి. 3 ప్రదక్షిణలు చేస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది. అలాగే 5 ప్రదక్షిణలు స్త్రీ సంపద వృద్ధి, 7 ప్రదక్షిణలు కీర్తి వృద్ధి, 9 ప్రదక్షిణలు ధన వృద్ధి, 11 ప్రదక్షిణలు ధాన్య వృద్ధి, 13 ప్రదక్షిణలు సౌభాగ్యం, అలాగే 15 ప్రదక్షిణలు జయం. మనందరికీ జయం కలగాలి కదా. మరి 17 ప్రదక్షిణలు వశ్యం, 19 ప్రదక్షిణలు శత్రుబాధ నివారణ, 21 ప్రదక్షిణలు ఆరోగ్యం, 23 ప్రదక్షిణలు వ్యాధి నాశనం, 25 ప్రదక్షిణలు విద్య, 27 ప్రదక్షిణలు మోక్షం, మరి 29 ప్రదక్షిణలు భోగం, 31 ప్రదక్షిణలు పుత్రప్రదం, 33 ప్రదక్షిణలు పౌత్రప్రదం, 35 ప్రదక్షిణలు సర్వ కామసిద్ధి, మరి 37 ప్రదక్షిణలు పుష్టిప్రదం, 39 ప్రదక్షిణలు గోదాన ఫలం, 41 ప్రదక్షిణలు స్వర్ణదాన ఫలం, 43 ప్రదక్షిణలు కోటి గోదాన పుణ్యఫలం, 45 ప్రదక్షిణలు భూదాన ఫలం, 47 ప్రదక్షిణలు అపస్మారక స్థితి విముక్తి. అపస్మారక స్థితి విముక్తి జరుగుతుంది. 49 ప్రదక్షిణలు సర్వసిద్ధికరం, 51 ప్రదక్షిణలు కన్యాదాన ఫలం, 53 ప్రదక్షిణలు విష్ణులోక నివాస ఫలం. మరి చాలా మంచిది కదండి. మరి 53 ప్రదక్షిణలు విష్ణులోక నివాస ఫలం అంటే చాలా మంచి ఫలితం కదా మనకి. మరి 55 ప్రదక్షిణలు సర్వకార్య లాభం, 57 ప్రదక్షిణలు సూర్యలోక ప్రాప్తి, మరి 59 ప్రదక్షిణలు చంద్రలోక వాసం, 61 ప్రదక్షిణలు బ్రహ్మలోక నివాసం. బ్రహ్మలోక నివాసం అంటే అంత మనకి విముక్తి కలుగుతుంది కదా. 63 ప్రదక్షిణలు గోహత్య పాప విముక్తి. అంటే చూడండి, 63 ప్రదక్షిణలు గోహత్య అంత పాపాలు చేసి ఉంటే ఆ 63 ప్రదక్షిణలు చేస్తే ఎంత మంచిదో చూసారా. మరి 65 ప్రదక్షిణలు బ్రహ్మహత్య పాతక నివృత్తి. చాలా మంచి ఫలితాలు ఉన్నాయి కదా భవాని. 65 ప్రదక్షిణలు చాలా బాగా చెప్పాను కదా. ఆ బ్రహ్మహత్య పాతక నివృత్తి చాలా మంచిది కదా. 65 ప్రదక్షిణలు చేసుకోండి. 65 ప్రదక్షిణలు వీరహత్య పాతక నివృత్తి. మరి 69 ప్రదక్షిణలు గృహపీడ నివృత్తి. గృహపీడ సమస్యలు ఏమున్నా, చాలామంది గృహపీడ సమస్యలు అంటున్నారు కదా. ఆ సమస్యలు గురించి పోవాలంటే 69 ప్రదక్షిణలు చేయండి. అలాగే 71 ప్రదక్షిణలు సర్వ పాప నివృత్తి. మనం చేసిన కర్మలు పాప ఫలితం పోవాలి అంటే ఖచ్చితంగా గృహపీడ నివృత్తి ఇది జరుగుతుంది కదా. అయిపోయింది కదా. 71 ప్రదక్షిణలు సర్వ పాప నివృత్తి అంటున్నారు. జై భవాని.
73 ప్రదక్షిణలు సకల లోక నివాస ఫలం, 75 ప్రదక్షిణలు గజదాన ఫలం, 77 ప్రదక్షిణలు తిలాదాన ఫలం, 79 ప్రదక్షిణలు అశ్వదాన ఫలం. అశ్వదాన ఫలం చాలా చాలా మంచిది కదా మనకి. మరి 81 ప్రదక్షిణలు అశ్వమేధ యాగఫలం, 83 ప్రదక్షిణలు రాజసూయ యాగఫలం, 87 ప్రదక్షిణలు సర్వయజ్ఞ ఫలప్రదం, 87 ప్రదక్షిణలు సర్వసంపత్కరం, 89 ప్రదక్షిణలు సర్వదాన ఫలప్రదం, 91 ప్రదక్షిణలు స్వర్గలోక నివాసం. అందరూ చనిపోయిన తర్వాత అక్కడికే వెళ్ళాలని కోరుకుంటాం కదా. మరి స్వర్గలోక నివాసం చాలా మంచిది కదా. 91 ప్రదక్షిణలు చేస్తే స్వర్గలోక నివాసం అందరికీ కలుగుతుంది భవానీ. మరి 93 ప్రదక్షిణలు రుద్రలోక ప్రాప్తి, 95 ప్రదక్షిణలు శాశ్వత సాలోక్య ప్రాప్తి, 97 ప్రదక్షిణలు శివ సామీప్య ప్రాప్తి, 99 ప్రదక్షిణలు రుద్ర స్వరూప్య ఫలం, 101 ప్రదక్షిణలు శివ సాయుజ్య ఫలం, 101 ప్రదక్షిణలు శివ సాయుజ్య ఫలం. ఎంత గొప్ప ప్రదక్షిణలు చేస్తే శివాలయానికి వెళ్ళి మనందరికీ అంత విముక్తి కలుగుతుంది భవానీ. సర్వం శివమయం. జై భవానీలు. అందరూ ఈ ప్రదర్శనలు తెలుసుకొని వాణి ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి ముందుకు నడిపించండి భవానీలు. జై భవానీ. సర్వే జనా సుఖినో భవంతు.